Hello everyone, welcome to I Learn English Academy. In this episode, we are going to talk about pronouns. So, what is pronoun? A word which is used instead of a noun. We use pronoun. మనము pronoun అంటే ఏంటి అని అంటే మనం నౌన్ అనేది పొద్దాకలు మనం యూజ్ చేయమండి. నౌన్కి బదులుగా మనము ప్రొనౌన్ అనేది వాడతాం. ఎందుకు వాడాలి? వై డు వి యూస్ ప్రొనౌన్? మీన్స్ వి యూస్ ప్రొనౌన్స్ టు మేక్ సెంటెన్సెస్ క్లియరర్ అండ్ టు అవాయిడ్ కన్ఫ్యూజన్. ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా సెంటెన్సెస్ కొంచెం క్లియర్గా ఉండడానికి మనము ప్రొనౌన్స్ అనేవి వాడతాం. నెక్స్ట్, బిఫోర్ గోయింగ్ టు ద ప్రొనౌన్స్ వీ షుడ్ లెర్న్ దిస్ వన్. మనం ఒకసారి ఈ ప్రొనౌన్స్కి వెళ్ళే ముందు ఇవి కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ టెన్సెస్లో కానీ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో కానీ క్వశ్చన్ ఫామ్స్లో కానీ ఏంటంటే ఈ పర్సన్స్ అనేవి చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తాయి. లెట్స్ సే person, first person, who is the first person means speaker. Next, second person, listener. Third person, speaker and listener are talking about somebody or something. In English grammar, there are three kinds of persons. The first person is the speaker, second person is the listener, third person is considered as speaker and listener are talking about somebody or something. Okay, so they are considered as third person. Where do we use this one? Means in segregation of subjects we use this. Now let's see. మనం దేంట్లో వాడతామంటే segregation of subjects లో మనం వాడతాం. And next, how many kinds of pronouns are there? Let's see. There are 9 kinds of pronouns. There are personal pronoun, reflexive pronoun, emphatic pronouns, demonstrative pronoun, distributive pronouns, indefinite pronouns, interrogative pronouns, relative pronouns and reciprocal pronouns. దీస్ ఆర్ ది 9 ప్రొనౌన్స్. మనకి ప్రొనౌన్స్ అనేది 9 రకాలండి. కొంచెం నేను డెప్త్గా చెప్తున్నాను, ఇది దయచేసి గమనించండి. 9 రకాలలో ఫస్ట్ పర్సనల్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఎంఫాటిక్ ప్రొనౌన్స్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, ఇంట్రాగేటివ్ ప్రొనౌన్, ఇండెఫినిట్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్, రెసిప్రోకల్ ప్రొనౌన్ అని మనము డిఫరెన్షియేట్ చేస్తాం. నెక్స్ట్, నౌ లెట్స్ సీ పర్సనల్ ప్రొనౌన్. పర్సనల్ ప్రొనౌన్స్ గురించి మనం ఒకసారి చూద్దాం. Personal pronoun అనేది again it is divided into 3 types. They are subjective pronouns, objective pronouns, possessive pronouns. జనరల్గా ప్రొనౌన్స్ అంటే చాలా మంది ఏంటంటే ఇవి మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. ఓకే, కానీ ఇవన్నీ కూడా ఒక పర్సనల్ ప్రొనౌన్స్లోకి మాత్రమే వస్తాయి. మళ్ళీ ఇంకా 8 kinds of pronouns అనేవి మనకి ఉన్నాయి. Now let's see. Person and subjective pronoun, object pronoun, possessive pronoun. I have divided like this. నేను సబ్జెక్టివ్ ప్రొనౌన్ ని, ఆబ్జెక్ట్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్ ని పర్సన్ ప్రకారం నేను విడదీశాను. ఒకసారి చూడండి. ఫస్ట్ పర్సన్ ఇందాక మనం చెప్పుకున్నాం కదండి. ఫస్ట్ పర్సన్ ఇస్ అ స్పీకర్. సో ఇన్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఇన్ సింగులర్ ఐ, ప్లూరల్ వి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ లో అయితే మీ, అస్. పొసెసివ్ ప్రొనౌన్ అయితే మైన్, ఆర్స్. Next, second person means listener. You, adjective pronouns also you, possessive pronouns yours. Next, third person, speaker and listener talk about somebody or something. What are those subjective pronouns? Means he, she, it, in plural they. Objective pronouns him, her, it, plural them. In possessive pronoun his, hers, its, plural theirs. These are the personal pronouns. మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఎస్పెషల్గా మనకి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అనేది కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాలండి. బికాస్ ఇన్ టెన్సెస్, మనం టెన్సెస్లో వాడేటప్పుడు కానీ, మన యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్లో వాడేటప్పుడు కానీ సబ్జెక్ట్ ప్రొనౌన్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అనేది వస్తూ ఉంటుంది. అప్పుడు మనము తడబడకుండా టక్మని చాలా కాన్ఫిడెంట్గా మనం ఆన్సర్ చేయాలి. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అన్ ఐడియా. Now let's see how do we just, these are all subjective pronouns and objective pronouns. I have made it as a poem. Now let's see. నేను ఒక సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ కలిపి ఒక చిన్న పోమ్ లా చేశాను. ఒకసారి చూడండి. సో నేను ఇప్పుడు రీసెర్చ్ చేస్తాను, చూడండి. Now start.
I, we, me, us, you, he, him, she, her, it, they, them. ఓకే అండి. ఇలా మీరు 1, 2 సార్లు జస్ట్ ఇట్లా రిసైట్ చేయండి వస్తుంది. మళ్ళీ ఒకసారి మీకోసం చెప్తున్నాను. మీరు నాతో పాటు ఫాలో అవ్వండి. రెడీ? I, me, we, us, you, he, him, she, her, it, they, them. ఓకే అండి. వెరీ గుడ్. మీకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. నౌ లెట్స్ సీ దీస్ ఆర్ ద పర్సనల్ ప్రొనౌన్స్. మనము వేరే ప్రొనౌన్స్కి వెళ్దాం. నౌ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. What is reflexive pronoun? Reflexive pronoun ante enti? Reflexive pronoun is one which helps to turn the action of the verb back upon the subject itself. The reflexive pronoun is one which is the object of the verb reflected from the same subject. Reflexive pronoun ante మనకి ఆ పని చేసిన వ్యక్తి నాకు నేనే చేసుకున్నాను, నాకు నేనుగా చేశాను, ఇలా ఇటువంటి పదాలు మనం వాడేటప్పుడు మనము ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వాడతాం. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఏంటివంటే అగైన్ ఫస్ట్ పర్సన్లో మై సెల్ఫ్ ప్లూరల్ అయితే ఆర్ సెల్స్, సెకండ్ పర్సన్ యువర్ సెల్ఫ్ ప్లూరల్ అయితే యువర్ సెల్స్, థర్డ్ పర్సన్ హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, ఇన్ ప్లూరల్ దెమ్ సెల్స్. ఓకే అండి. నెక్స్ట్ note, in the reflexive pronoun the subject and the object are the same persons. Okay, so manaki reflexive pronoun lo subject to object is same person. For example, I went myself, I have come myself, we played ourselves. Okay, ila manam vaadtam. Next, emphatic pronoun. Emphatic pronoun is one which reflexive pronoun is used for the sake of emphasis. మనము దీంట్లో ఎంఫాటిక్ ప్రొనౌన్లో సేమ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని మాత్రం యూజ్ చేస్తాం ఫర్ ఎంఫసిస్. కానీ జనరల్గా ఏంటంటే ఇది సబ్జెక్ట్ పక్కనే మనం మ్యాక్సిమం యూజ్ చేస్తాం అనమాట. ఎలా అంటే ఒకసారి చూడండి, ఐ మై సెల్ఫ్ బ్రోక్ ద గ్లాస్, నేనే పలగొట్టాను గ్లాస్ని. ఈ హిమ్సెల్ఫ్ కిల్డ్ హర్, తనకు తానే. ఇలా జస్ట్ మనం ఎంఫసిస్ చేయడానికి, హైలైట్ చేయడానికి మనం ఇట్లాంటి ఎంఫాటిక్ ప్రొనౌన్ని మనము వాడతాం. నెక్స్ట్, ఎంఫాటిక్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ immediately after the subjects or the objects. Okay, this is the note. Next, demonstrative pronoun. Demonstrative pronouns is one which points out the particular persons or thing. Particular persons or thing. Okay. So ఎలా వస్తాయంటే what are those demonstrative pronouns means this, that, these, those, such, yonder అన్న కూడా దట్టే. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ మై పెన్, దీస్ ఆర్ నాట్ యూస్ఫుల్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే దిస్, దట్ అనేది సింగులర్ సబ్జెక్ట్స్కి వాడతాం, దీస్, దోస్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్స్కి వాడతాం. దిస్, దట్ ఆర్ యూజ్డ్ ఫర్ సింగులర్ సబ్జెక్ట్, these, those are used for plural subjects. Next, this, these అనేవి నియర్ సబ్జెక్ట్స్ కి మనం వాడతాం. దట్, దోస్ ఫార్ సబ్జెక్ట్స్ కి మనం వాడతాం. ఓకే అండి. దోస్ పీపుల్, దట్ గై. ఓకే, అలా అనమాట. దిస్ కి ఆపోజిట్ దట్, దీస్ కి ఆపోజిట్ దోస్ అనమాట. ఇలా వస్తుంది. నెక్స్ట్, మనం వాడతాం. నెక్స్ట్, ఇవి ఒక్కొక్కసారి మనకి డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్గా కూడా వస్తాయి. ఓకే అండి. వాట్ ఆర్ దోస్ డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ మీన్స్? వెరీ సింపుల్. నౌ హియర్ ఐ హావ్ మెన్షన్డ్ ఆల్రెడీ ద డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఫాలోడ్ బై నౌన్స్, హెన్స్ దే ఆర్ కాల్డ్ డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్. ఈ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అనేవి నౌన్తో ఫాలో అయ్యాయి అనుకోండి, మనం దాన్ని డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అని అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి పైన, దిస్ ఈజ్ మై పెన్, దిస్ పెన్ ఈజ్ నాట్ మైన్. దిస్ ఈజ్ అన్నప్పుడు దిస్ అనేది అక్కడ, దిస్ ఈజ్ మై పెన్ లో దిస్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. బట్ దిస్ పెన్ ఈజ్ నాట్ మైన్ అనేది, దిస్ అనేది డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. ఇది కొంచెం డెప్త్గా వెళ్తున్నాను. అండ్ మోరోవర్ ఏంటంటే ఇటువంటివి ఎక్కడ యూజ్ అవుతాయంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇవి మిమ్మల్ని అడుగుతారు అన్నమాట.
Okay, you will be asked in competitive examination concern. So please make a note of it. Next, these books were kept in the cupboard. These are my books. These are my books means these is a demonstrative pronoun. These books were kept in the cupboard means these here demonstrative adjective. Okay, remember this. Next, indefinite pronoun. It is one which does not point out any person or thing in particular. Okay, so indefinite pronoun. Who is the person? We don't know. Okay, no one came. All people are like that. All people means who? Are you pointing out anybody? No. కేవలం పాయింటింగ్ చేస్తున్నామా? ఏ ఒక్కరు కూడా మంచోళ్ళు కాదు అని అంటాం. నో వన్ ఈజ్ గుడ్. ఏ ఒక్కరంటే ఎవరండి తెలియదు. మనం పర్టికులర్ ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు. ఓకేనా? సో ఆ ప్రొనౌన్స్ ఏంటి? ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటే వన్, నోబడి, నన్, సంబడి, everybody, someone, anybody, all, any, many, other, anything, another. These are all called as indefinite pronoun. Okay, example here I have mentioned, none came to class. One should love one's country. I can do anything for you. Anything means what is that anything? But no, there is no specification. Note, some of these indefinite pronouns can be used as indefinite adjectives. These are also. Okay. How it is? All people are not trustworthy. All people. People is a noun, all is a adjective. Like a demonstrative. Demonstrative mana pronoun ela aithe manamu demonstrative pronoun ni manam adjective vaadtamo, ikkada kuda ilage vaadtam. Okay. I have another problem. Ila. Next. ఇంకోటి ఏంటంటే పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అని కూడా ఉంది. దిస్ ఈజ్ మై పెన్. అది పొసెసివ్ ప్రొనౌన్ కాదండి, అది పొసెసివ్ యాడ్జెక్టివ్ అంటాం. ఇందాక నేను పర్సనల్ ప్రొనౌన్లో చెప్పాలనుకున్నాను. సో దిస్ ఈజ్ మై పెన్, దట్ ఈజ్ హిస్ బుక్. హిస్ బుక్. బుక్ ఈజ్ పర్టికులర్ బై ఆర్ క్వాలిఫైడ్ బై ద హిస్. సో హెన్స్ ఇట్ ఈస్ అ పొసెసివ్ యాడ్జెక్టివ్. రిమెంబర్ దిస్. నెక్స్ట్, ఇంట్రాగేటివ్ ప్రొనౌన్. It is one which is used for asking questions. What are those pronouns? Who, whom, whose, which, what, etc. Or interrogative pronouns. What is your name? Whom do you want? Ivanni kuda interrogative pronouns. Who, whom, and whose are used only for persons, which is used for both persons and things. అంటే WH క్వశ్చన్స్ లో కొన్ని who, whom, whose, what ఇవనేవి కూడా ఇంట్రాగేటివ్ ప్రొనౌన్సే అని గుర్తుపెట్టుకోండి. సార్ మరి వెన్ అండ్ వేర్ వచ్చేసేసి ఏంటంటే అవి యాడ్వర్బ్ లాగా వస్తాయండి. అవి ఓకే, అవి ఇంట్రాగేటివ్ యాడ్వర్బ్స్ అంటాం అన్నమాట. నెక్స్ట్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. Distributive pronoun, it is one which refers to persons or things taken one at a time. The pronouns are each, either and neither. మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ ఏం చేస్తామంటే ఒక దానిని చెప్పడానికి మనం చెప్తాం. ఓకేనా? ఈచ్ ఆఫ్ అస్ విల్ గెట్ ఏ బుక్. ప్రతి ఒక్కరు కూడా మనము బుక్స్ అని గుడ్ ర్యాంక్ వస్తుంది మనకి. ఐదర్ ఆఫ్ దీస్ గర్ల్స్ హ్యాస్ గాట్ మోర్ మార్క్స్. ఈ ఇట్లలో ఎవరికి వస్తుంది. నైదర్ ఆఫ్ దీస్ టూ పీపుల్ ఈస్ గుడ్. ఈ ఇద్దరిట్లలో ఎవరు మంచోళ్ళు కాదు. లైక్ దట్ ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఓకే, ఆ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ ఏవేవండి? ఈచ్, ఐదర్ అండ్ నేదర్. బాగా గుర్తుపెట్టుకోండి. ఈదర్ అండ్ నేదర్ క్యాన్ బి యూజ్డ్ ఓన్లీ వెన్ స్పీకింగ్ అబౌట్ టూ పర్సన్స్ ఆర్ థింగ్. ఓకే, మనం ఈదర్ అండ్ నేదర్ని టూ పర్సన్స్ కానీ థింగ్స్ కానీ మనము వాడతాం. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, reciprocal pronoun. It is one which expresses a mutual relationship. Okay, mutual relationship. Okay, how it comes means, let's see. Ela vastundi ante ఒకసారి చూడండి. First of all, the pronouns are each other and one another. These are the reciprocal pronouns. So the two rivals hated each other. ఇక్కడ మ్యూచువల్ రిలేషన్షిప్ అన్నమాట. hated each other అంటే ఒకరినొకరు కూడా ఇచ్చేసుకున్నారు అనమాట. అది హేట్ చేసుకుంటారు అనమాట. వీ షుడ్ లవ్ వన్ అనదర్. మనం ఒకరినొకరు ఇష్టపడాలి.
ఒకరినొకరు ప్రేమించాలి, ఇట్లా మనకి వస్తుంది. నెక్స్ట్, each other is used for two persons, one another is used for more than two persons. ఈచ్ అదర్ అంటే 2 పర్సన్స్ మధ్యలో వస్తుంది, కానీ వన్ అనదర్ అనేది మోర్ దాన్ 2 పర్సన్స్ మనము యూజ్ చేస్తాం. దిస్ ఈస్ అబౌట్ ద రెసిప్రోకల్ ప్రొనౌన్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. అండ్ నౌ లాస్ట్ వన్, relative pronoun. A relative pronoun is one which relates or refers to a noun. It is also called conjunctive pronoun. Conjunctive pronoun, why it is called conjunctive pronoun means it fills the gap between, or it combines two classes. Okay, that is why it is called conjunctive pronoun. What are those relative pronouns? Means they are what, which, who, whose, whom. Sometimes that also we use. So example, this is the boy whom I met in the school. My brother who met you yesterday is an LLB student. So this is about relative pronoun. Okay, so ఇది మీకు ఇవన్నీ 9 pronouns ఇవి మీకు అర్థమయ్యాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకసారి మీరు మరీ అవసరం అవుతే నోట్ చేసుకోండి, 1-2 సార్లు మళ్ళీ రీప్లే చేసుకోండి, వినండి. ఓకే, నెక్స్ట్ మనం టాస్క్ వెళ్దాం. లెట్స్ సీ నౌ. ఇక్కడ ఈ వీడియోలో ఇది ఉన్నప్పుడు ఏంటంటే దయచేసి పాజ్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ స్లైడ్స్లో వచ్చేసి మనకి ఆన్సర్స్ అనేవి ఉంటాయి. సో బెటర్ యూ పాజ్ ఇట్. నౌ లెట్స్ సీ, లెట్స్ పాండర్. ఇవి మీరు చూడకుండా జస్ట్ ఏంటంటే మీరు ప్రొనౌన్స్ అనేవి ఆన్సర్ రాసేయండి. ఓకే, 12 blanks have been given. సో he వాడతామా, హిమ్ వాడతామా, ఏ లుక్ ఐ డోంట్ వాంట్ టు మీట్, హిమ్ వాడతామా, షీ వాడతామా, హర్ వాడతామా, చాలా ఈజీ ఇవి. ఓకే, విన్ యూ యాడ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, యూ యాడ్ ఎంఫాటిక్ ప్రొనౌన్, దీస్ ఆర్ యువర్ బుక్స్ అంటామా, దిస్ ఆర్ యువర్ బుక్స్ అంటామా, ఒకసారి చూసుకోండి. ఓకే, నౌ హోప్ యూ హ్యావ్ రిటన్. మీరు రాశారని నేను అనుకుంటున్నాను. ఆన్సర్స్కి వెళ్దాం. These are the answers. So please check yourselves while you're writing exam. You don't cheat yourself. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దని దయచేసి ప్రాంప్ట్గా ఉండండి, ప్రాంప్ట్గా చేసుకోండి. ఓకే, ఓకే. సో really if you try honestly, whether you get 1 mark or 2 marks, no problem at all. The thing is that you tried, that's it. In this way we are going to do, we are going to learn English grammar. So thank you for watching. Happy learning. In next episode we are going to discuss about adjectives.